Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2025 April 9th Wednesday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 23 నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇక గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ SRH తో ఆడి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ GT టీం ఫస్ట్ బౌలింగ్ తీసుకొని మహమ్మద్ సిరాజ్ నుంచి 4 వికెట్స్, ప్రసిద్ కృష్ణ నుంచి 2 వికెట్స్ అండ్ RS కిషోర్ నుంచి 2 వికెట్స్ రావడం వలన SRH టీం ని 152 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ టార్గెట్ ని ఈ GT బ్యాటర్స్ శుభ్మన్ గిల్ నుంచి 43 బాల్స్ కి 61 రన్స్ అండ్ వాషింగ్టన్ సుందర్ నుంచి 29 బాల్స్ కి 49 రన్స్ అండ్ రోతర్ ఫోర్డ్ నుంచి 16 బాల్స్ కి 35 రన్స్ రావడం వలన 16.4 అవర్స్ కే ఆ 153 టార్గెట్ ని 7 వికెట్స్ తేడాతో చేసేశారు ఈ GT టీం. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ GT టీం కి RR మీద చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ మ్యాచ్ ఈ GT హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో వీళ్ళ బ్యాటర్స్ సాయి సుదర్శన్ అండ్ గిల్ ఇవన్నీలో వీళ్ళకి మంచి యావరేజ్ అయితే ఉంది అండ్ వీళ్ళ బౌలర్ సిరాజ్ అండ్ సాయి కిషోర్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా వికెట్స్ తీస్తూ ఎకనామీ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ GT టీం కి వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచిగా సపోర్ట్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్నారు అండ్ ఈ RR మీద మోస్ట్ విన్నింగ్ రికార్డ్స్ కూడా ఈ GT టీం కి ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ GT టీం కి ఉంటుంది. ఇక ఈ GT బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ కృష్ణ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ GT కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నారు అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా ఎక్సలెంట్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. సో వీళ్ళ స్క్వాడ్ లో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అండ్ వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ కి 2 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి జైస్వాల్ నుండి 45 బాల్స్ కి 67 రన్స్, సంజు శాంసన్ నుండి 26 బాల్స్ కి 38 రన్స్ అండ్ పరాగ్ నుంచి 25 బాల్స్ కి 43 రన్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేయడం వలన 206 టార్గెట్ ని పంజాబ్ కింగ్స్ కి ఇచ్చారు. ఆ టార్గెట్ ని ఈ RR బౌలర్స్ జోఫ్రా ఆర్చర్ నుంచి 3 వికెట్స్, సందీప్ శర్మ నుంచి 2 వికెట్స్ అండ్ తీక్షణ నుంచి 2 వికెట్స్ రావడం వలన పంజాబ్ కింగ్స్ టీం ని 155 రన్స్ కి డిఫెండ్ చేసి 50 రన్స్ తేడాతో ఈ RR టీం గెలిచారు. మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే పంజాబ్ కింగ్స్ తో చేశారు. సో దాని వలన మంచి నెట్ రన్ రేట్ ని సంపాదించారు అండ్ ఈ RR టీం కూడా బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ నుంచి గెలుస్తూ మంచి ఫ్లో లోనే ఉన్నారు అండ్ వీళ్ళ బౌలర్స్ జోఫ్రా ఆర్చర్ అండ్ తీక్షణ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీస్తూ మంచి ఎకనామీ మెయింటైన్ చేస్తూ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు అండ్ వీళ్ళ బ్యాటర్ రియాన్ పరాగ్ కూడా బ్యాక్ టు బ్యాక్ మంచి స్కోర్స్ చేస్తూ ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో కూడా అదే ఫామ్ ని కొనసాగిస్తే మాత్రం మంచి స్కోర్ ని సెట్ చేయగలరు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ GT టీం మీద కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ RR బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రియాన్ పరాగ్, సంజు శాంసన్ అండ్ హెట్మేర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అండ్ తీక్షణ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ RR కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు, బట్ కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, బాగానే రాణిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 176 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 ఉంది అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 190 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని
దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. పేస్ బౌలర్స్ కి ఎక్కువ వికెట్స్ వచ్చే అవకాశం ఈ వెన్యూలో ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని హై స్కోర్ ని సెట్ చేసుకొని డిఫెండ్ చేయాలని చూస్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200 to 210 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు గుజరాత్ టైటన్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.